రేపు ఎటు వచ్చినా జమిలీ ఎన్నికలు వస్తే రేపు డిసెంబర్లో ఎన్నికలు వచ్చేస్తాయి. మొత్తం ఆయనే. నా అభిప్రాయం ఏంటంటే అసలు పార్లమెంటే రద్దు ఆయనే చేసి పారేస్తాడు మోడీ గారు. ఇప్పుడు రద్దు చేసి పారేసి మొత్తం జమిలీ ఎన్నికలు పెట్టేస్తారు. జమిలీ ఎన్నికలు పెట్టేసి ఇంకా రాష్ట్రాలు స్టేట్ అన్నీ ఒకటి చోటే కదా, ఒకేసారి పెట్టాలి కదా ఎన్నికలు. అందుకనే వాళ్ళకేమో ఇప్పుడు అందుకనే ఎటు వచ్చినా మంచిదని చెప్పి ఇళ్ళకి వెళ్ళమంటున్నారు. అందుకని ఇప్పటి నుంచే. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా 3వ తారీఖు కాడ నుంచి మేము కూడా గడప వెళ్తాము, చంద్రబాబు వెళ్తారు అందరూ వెళ్ళాలి. మరి ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు? ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల బీజేపీకే ప్లస్ పాయింట్. ఇప్పుడు మోడీ గ్రాఫ్ చాలా పెరిగి, ఆపరేషన్ సింధు అయిన తర్వాత మంచి ఊపులోకి వెళ్ళింది బండి. ఇప్పుడు ఆయన పేరే ఇప్పుడు మంచి ఇదిగా ఉంది. ఇప్పుడు ఇనుప కట్టింది బాగా ఎర్రగా కాల్చినప్పుడు టప్పని కొడితే అది వంగుతుంది. ఊపులో ఉన్నప్పుడు ఎలక్షన్లు పెట్టేయాలి, ఆ తర్వాత నీకు మర్చిపోతారు జనం కూడా. అది నా అభిప్రాయం. ఇదేనా మోడీ చూస్తారండి, నా తలకాయ బాగా తింటారు. అది ఇప్పుడు మోడీ గారు అందుకనే ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయనే వీళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఈ సంక్షేమ పథకాలు తోటకూర ఇవని కాదు, ఎన్నికలు ఏ క్షణాన వస్తాయి. ఇక జమిలీ ఎన్నికలని లేదు, అదేం లేదు. అవసరమైతే ఆయన పార్లమెంట్ రద్దు చేసి పారేస్తాడు. రద్దు చేయడానికి అవకాశం ఉంది, ఆయన పార్లమెంటు ఆయన ఇష్టం.